మనందరికి కూడా కష్టాలు ఉన్నాయి. నాకే కష్టం లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నలకు కూడా కష్టం ఉంది, పెద్దలకు కూడా కష్టం ఉంది. పెరుగుతున్న కొద్ది మూట ఎక్కువైతుంది, భారం ఎక్కువైతుంది కదా. అన్నీ కూడా కష్టాలే. ఏడుపు మొదల నుంచి ఏడుపు అయిపోతుంది. కనుక ఈ ఏడుపుల నుండి దేవుడు విడుదల ఇవ్వాలా లేదా? ఏడుపుల నుండి దేవుడు మనకి విడుదల ఇవ్వాలి. ఈ ముందు కుర్చీలు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు నాకు. కొంచెం ముందుకు రండి. వెనకాల కూడా కొంచెం ముందుకు రావాలి, లేచి రావాలి తొందరగా. కనుక మనం చాలాసార్లు మాటలు ఎక్కువ చెప్తాం కానీ పని తక్కువ చేస్తాం. మాటలు చెప్పేటువంటి వాళ్ళకన్నా పని చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. మంచి పాట పాడారు, ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. ప్రేయర్ ఈజ్ ది కీ ఫర్ ఎవ్రీథింగ్ అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కానీ ప్రార్థన ద్వారా మనం ప్రతిదాన్ని జయించగలం, లేకపోతే స్వాధీనం చేసుకోగలం. ప్రార్థన అనేటువంటి తాళపు చెవి ద్వారా మనం అద్భుతమైనటువంటి విజయాలు చూడగలం అనే పాట, మంచి పాటను బిడ్డలు పాడి దేవుని ఘనపరిచారు. అందరికి కూడా ఆశ, నేను బుద్ధిమంతుడిగా ఉండాలి, బుద్ధిమంతురాలుగా ఉండాలని. కానీ సాధనం కావట్లేదు. అంటే అది అంత సమంజసంగా అనిపించినా మనం దానిలో ఉండడానికి కొరకు మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఎట్లయినా ఉంది. లేకపోతే ఆ యొక్క నేర్చుకునేటువంటి విభాగంలోనికి మనం వెళ్ళాలి. అవకాశతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రార్థన అందరం చేస్తాం, ప్రార్థన చేయట్లేదని అనట్లే, పిలుస్తున్నాం దేవుడిని ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాం. కానీ ప్రభు చెప్పినట్లు చేసేవాడే, ప్రభు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం చేయాలి. దినమంతా నాన్న నాన్న అని వెంట తగిలితే, నాన్న చెప్పిన పని ఒకటి చేయకుండా నాన్న నాన్న అని వెంట తగిలితే ఏమంటాము? ఈడేంద్ర చీదర పెట్టేస్తున్నాడు, చెవిలో జొరిగలాగా ఊకే నాన్న అంటున్నాడు కానీ నన్ను విడిచిపోడు, ఏమీ పని చేయడు, ఏది చూపించాడు, ఏదైనా పని చేసినట్లు చూపించాడు. ఊరికే ఏడ్చుకుంటూ వెంటబడితే ఎట్లా? కనుక ఏడ్చుకుంటూ వెంటబడడం కండి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రభా ప్రభా అని పిలుచు ప్రతివాడు ఎక్కడికి వెళ్ళాలంట? పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు కానీ ఆ పరలోకమందున్నటువంటి తండ్రి, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు. చిత్తం అంటే ఇష్టం ప్రకారం, దేవుని యొక్క ఇష్టం ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పి ఉపమానం చెప్పాడు ఆయన. ఏమని ఉపమానం చెప్పాడు? ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ మనకు చూస్తున్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు దేవుని వాక్యం, కాబట్టి ఈ నా మాటలు విని, అక్కడనేమో తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు అని అన్నాడు. ఇక్కడ ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ నా మాటలు విని, ఎవరి మాటలు? యేసు ప్రభు యొక్క మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎంత ఊరికేనే పనులు చేయకుండా, తర్వాత కార్యాలు చేయకుండా ఊరికేనే వల్లించుకోవడమే కాక దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు విని ఉన్నదున్నట్లుగా చేయాలి. ఉన్నదున్నట్లుగా చేస్తే వాళ్ళని ఏమని పిలుస్తాడంటే దేవుడు, బుద్ధిమంతుని పోలినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బుద్ధిమంతుని యొక్క విలువలు చూస్తున్నాం. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అన్నప్పుడు వాన కురిసిందంట. ఎంత వాన కురిసింది అంటే, మొన్న కురిసిన దానికన్నా డబల్ కురిసింది కదా. ఊరికే నేను చదువుకుంటూ పోతే కాదు, కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. ఎంత వాన?
విస్తారమైన వాన. అమ్మో ఇంత వాన ఉన్నది అనేటువంటిది కాకుండా అంత వర్షం. తర్వాత ఇంకేమైంది? ఏమొచ్చాయి? వరదలు వచ్చేసాయి, ఫ్లడ్స్ వచ్చేసాయి, వరదలు వచ్చేసాయి. వరదలు వచ్చి సముద్రమా భూమి అన్నట్లుగా అయిపోయింది. సముద్రం భూమి రెండు కూడా కలిసిపోయినట్లుగా అనిపించింది. వరదలు వచ్చి ఇంకేమో విసిరిందంట గాలి. ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో కూడా పెద్ద అడవి గాలి విసిరి అన్ని వేల చెట్లు కూలిపోయినాయి. 70,000 అంట. 70,000 చెట్లు, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. కనుక గాలి విసిరి అంత, అది కూడా అరణ్యంలో, మెయిన్ రోడ్డు మీద ఒంటరిగా ఉన్న చెట్లు కాదు. ఎప్పుడు కూడా బైబిల్ మనకి ఏం చెప్తుందో, బైబిల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయా అని చూస్తే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన ప్రార్థన యొక్క ప్రతిఫలం అనేది చూడాలి. తర్వాత ప్రార్థనలో దేవుడు మనకు వచ్చినటువంటి ప్రతి మాట మనం అర్థవంతంగా తీసుకోవాలి. చాలాసార్లు ఏమైపోతుందంటే పొద్దున బైబిల్ వింటున్నారు, టీవీలో వింటున్నారు, తర్వాత స్వతహాగా ప్రార్థన చేసుకుంటే సొంతగా చదువుకొని వింటున్నారు. కనుక ఏ ఒక్క కార్యం మనం చూసాం అనేటువంటిది ఒక జస్టిఫికేషన్, ఒక యథార్థంగా మనం చూడాలి. ఈ భాగం నా జీవితంలో నెరవేర్చబడింది, నా ప్రార్థనకి ఈ రకమైన జవాబు ఉన్నది, నా ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది అన్నట్లుగా మనం దాని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ పోయినా ప్రార్థన, పాటలే పాటలు, ఆరాధన. ఓ ఇక్కడ బాగా చేశారు, అక్కడ బాగా చేశారు, ఇక్కడ శ్రావ్యంగా చేశారు. చాలా వాగ్దాటితో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కనుక మన అట్రాక్షన్కి వెళ్ళకూడదు. దేనికి? అట్రాక్షన్స్ కాదు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగించాలి. ఈ భక్తుడు ఏం చేశాడంట? ఆయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆయన బుద్ధిమంతుడే. బుద్ధిమంతుడు ఏం చేశాడు? బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. హల్లెలూయా. పటిష్టమైన పునాది మీద కట్టుకున్నాడు, ఉన్నతమైన ఎత్తు స్థలంలో కట్టుకున్నాడు. కనుక ఆ సమయంలో వాన కురిసింది. ఏమొచ్చింది? వాన కురిసింది. ఇది కష్టాలకు సూచన. వాన, తొలకరి వాన సంతోషానికి, ఈ మధ్యస్థం వాన పంటల్ని పాడు చేయడానికి, ఇది రకరకాలైన. ఆ తొలకరి వాన దేవుడు దీవెనలతో నింపుతాడు. ఈ వాన ఏంటి? కష్టముతో కూడినటువంటి వాన. ఈ వాన కురిసి తర్వాత ఏమొచ్చిందంట? వరదలు వచ్చాయి. వాన కురిస్తేనే వరదలు వస్తాయి. వరద వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. హల్లెలూయా. ఆ ఇల్లు వెంటనే కష్టం వచ్చేటువంటి ఇల్లు అది. నిన్ననే జ్వరం వచ్చింది, ఈరోజు కాలు ఇరిగింది, రేపేమో హాస్పిటల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తినడానికి తిండి లేదు, చేయడానికి పని లేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళలేకుండా వరద వచ్చినట్లుగా వస్తున్నాయి. వాటిని దాటలేని పరిస్థితి అయిపోతుంది. వరద వచ్చి గాలి విసిరి ఎక్కడికి వెళ్ళిపోలేనట్టుగా గాలి విసిరి కష్టం ఒక్కొక్కసారి ఎట్లా వస్తుందంటే మనం ఊహించలేనంతగా వస్తుంది కష్టం. ఇది కష్టం నాకు వస్తుందా అనేటువంటి భావం కాదు. మన వర్షం వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే అంత విజయవాడలో వస్తుంది అనుకున్నారు ఎవరైనా? ఇన్ని డ్యామ్స్ అన్నీ నిండిపోయి డ్యామ్స్ అన్నీ కూడా వదులుతారు అనుకున్నారా? ఎవరు అనుకోలే, ఎన్నడూ అనుకోలే ఇలాంటిది జరుగుతుంది అని అనుకోలేదు. కానీ వాన వచ్చి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. హల్లెలూయా. దురాత్మ, చీకటి శక్తులు అన్నీ కూడా ఎవరి ఇంటి మీదకి వచ్చింది? ఒకే ఒక ఇంటి మీదకి వచ్చింది. ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రపంచం నాకున్నంత కష్టం ప్రపంచం ఎవ్వరికి లేదంట కదా. నాకున్నంత కష్టం ఇంకొకరికి లేదు. కనుక ఇంకొకరికి లేదు అంటే ఆ ఇల్లు నీ ఇల్లే అనుకోవాలి, ఆ ఇల్లు మనమే అనుకోవాలి, ఆ వ్యక్తులు మనమే అనుకుంటే నాకు ఇంత కష్టం ఎన్నడూ రాలే, ఇంకెప్పుడు రాకూడదు, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు అనుకుంటా ఉంటాయి.
అలాంటి కష్టం అనేటువంటిది ఆ వ్యక్తి మీదకి వస్తే తర్వాత దాని పాటు గొప్పది. ఎవరి మాట విన్నటువంటి వ్యక్తులది? యేసు ప్రభు మాట విన్నటువంటి వ్యక్తి యొక్క కష్టము చాలా గొప్పది. కానీ ఆ కష్టాల్లో కూడా నిలబడే శక్తిని దేవుడిస్తాడు. అందుకే ఆయనకు బుద్ధిమంతుడని పేరు పెట్టాడు. బుద్ధిమంతుడని పేరు పెట్టాడు. చాలా స్థలాలు ఉన్నాయి, చెరువులలో కట్టారు. చెరువులో కడితే ఎన్నడైనా నీళ్ళు వస్తాయి కదా. మా ఇంట్లో నీళ్ళు వచ్చాయని అరిస్తే ప్రయోజనం ఏంటి? కట్టకమునిపై చూసుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టుకోవాలి, మంచి పునాది మీద కట్టుకోవాలి, మంచి హైట్ మీద కట్టుకోవాలి, మంచి వ్యక్తులతో కట్టించాలి. అలాంటి విషయాల్లో ఎంత వర్షమైనా పడని ఎక్కడ ఉంటాం మనం? సురక్షితమైన స్థలంలో ఉంటాం. తర్వాత గాలి విసిరిందంటే వాన కురిసి వరద కూడా పోనీగాక ఆ ఇండ్లు బండ మీద కట్టబడినది కనుక దాని పాటు ఎంత మాత్రం కదలదు. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటే దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యం చేస్తాడు. కనుక బుద్ధిమంతుడు తన ఇల్లు బండ మీద కట్టుకుంటే ఎలాంటి తుఫాను రాని, గాలి రాని, వర్షం రాని వెళ్ళిపోతుంది. కానీ ఇది బుద్ధిమంతుని యొక్క కుటుంబం. బుద్ధిమంతునికి కూడా కష్టాలు వస్తాయి రాదు, బుద్ధి లేని వారికి కూడా వస్తాయంట. సేమ్ ఇక్కడ ఏముంటుందో అక్కడ కూడా అదే బుద్ధి లేని వాడికి కూడా ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఎక్కడ కట్టాడు? వినని మాట వినని వాటి చొప్పున మాటల ప్రకారం చేయని. బుద్ధిహీనుడు అనేవాడు ఇట్లా ఉంటాడు అని చెప్పాడు. మనం బుద్ధిహీను గురించి పెద్దవాళ్ళు కనుక దేవుడు వాక్యం చెప్తుంది. బుద్ధిహీనుడు ఏంటంటే బండ మీద కట్టమంటే ఇసుక మీద కట్టాడు. ఆయన మాటలు వినకుండా కట్టాడు. ఏమొచ్చింది? సేమ్ ఏమొచ్చింది? వాన వచ్చింది, వరద వచ్చాయి, గాలి ఇస్తాయి, ఆయన చుట్టూ కొట్టి అది మొత్తం ఏమైంది? చూస్తుండగానే మొత్తం డిమాండ్ అయ్యో అప్పుడు వారిని మొత్తుకుంటే న్యాయం ఏంటి? కనుక దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని మాటలు వింటే అద్భుతం. ఇలాంటి పరిస్థితి కేవలం సాధారణమైన మనుషులకే కాదు, అందరికీ వస్తుంది. అందరికీ వస్తుంది కనుక దేవుని వాక్యం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తామంటే యెహోషాపాతు రాజు కనబడుతుంది. మొదటి 2వ వచనం చదవండి. కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియా తల నుండి తలకట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హాసోన్ తామారు అను ఎస్గేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. యెహోషాపాతు రాజు పరిపాలన కాలంలో 3 దేశస్తులు ఆయన మీద దండెత్తి వచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినట్లు? 3 కష్టాలు. ఇటువైపు నుండి కష్టమే, ఎదురు నుండి కష్టమే, ఇటు పక్క నుండి కష్టం, ఇటు వెళ్దామంటే దాని లేదు. 3 విధాలుగా కష్టాలు వచ్చేసాయి. ఆ రాజ్యం మీద దండెత్తి రావడానికి ముగ్గురు. కానీ ఈ 3 దగ్గర నుండి కష్టాలు వస్తుంటే జయించడానికి అంతగా ఏం లేదు, సైన్యం లేదు. వాళ్ళందరూ ఒకేసారి వస్తే ఒక్కొక్కరు వస్తే చూద్దాం, కానీ ఒక్కసారి వచ్చినందుకు ఇక్కడ వాళ్ళని జయించడానికి సమయం లేదు. కానీ దేవుడి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్పుడు ఆ కాలంలో 20వ అధ్యాయం 1 నుంచి అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు పెట్టుకొని యూదాయంతటా ఉపవాస దినం ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవాను సహాయం వేడుకున్నట్టుకై అనుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు
విచారించుటకు ఆ. పట్టణంలన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఆ. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, ఆ. మా పితరుల దేవా యెహోవా, ఆ. నీవు పరమండలమందు దేవుడివై ఉన్నావు. ఆ. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఆ. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఆచరించుటకైనా ఎవరికి నీ బలము చాలదు. ఆ. నిన్ను ఎదిరించుటకు ఎవరికైనా బలము చాలదు. ఉమ్. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తును తోడువేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిరి. హల్లెలూయా. ఎట్లా దేవుని ఎట్లా ప్రైజ్ చేస్తా ఉన్నారో మనకి కూడా ఎలా వాళ్ళు తాము ఉపవాస ప్రార్థన దినాన్ని పాటించి ఆ ప్రార్థనలో దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని స్తుతించి మొదలుపెట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు పొగడుతున్నారు. దేవుని గొప్పతనాన్ని పొగడుతున్నారు. మన కష్టం వస్తే మందిరానికి రా, తలనొప్పి లేచినా రాము, జ్వరం వస్తే అసలే రాము, తర్వాత ఇంకేదైనా విపత్తు వచ్చినా అసలే రాము. కానీ వీళ్ళు 3 దేశస్తులు యుద్ధం చేయాలి. ఈ విపత్తు వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు యుద్ధంలో ప్రార్థన చేద్దామంటే మా మీద ఏమైనా దాడి జరుగుతుందో అని చెప్పి రాదు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏంటంటే వీళ్ళైతే దేవుని సన్నిధికి అందరూ వచ్చారండి. అందరూ వచ్చి అందులో నివాసం చేసి అందరూ నివాసం చేయొచ్చు. ఈడైనను ఆ. యుద్ధమైనను ఆ. తీర్పైనను ఆ. మిగిలైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు ఆ. మేము ఈ మందిరం ఎదుట నిలువబడి ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఈ మందిరం ఈ మొదట నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల మా శ్రమలన్నిట్లో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి రక్షించదని అనుకుని ఏం చేస్తాడు దేవుడు? విని ఆలకించి అంటే విని, ఆలకించి అంటే విని బ్రతిమలాడతాం, అయ్యా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. పక్కోడికి వస్తే మాకు పని ఉందంటాం కదా. మనం ప్రార్థన వాళ్ళ ప్రార్థనలాగా భావించాం. ఎప్పుడైనా హాస్పిటల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఏడ్చుకుంటూ మరీ చెప్తారు. బాగా సంతోషం ఉన్నప్పుడు ఇంత ఏడవలేదేంటి అనిపిస్తుంది నాకు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు కనుక ఈ ఏడుపు ఏంటి, వాళ్ళ కొరకు బాగా చేయాలి, వీళ్ళ కొరకు బాగా చేయాలి, మా వాళ్ళకి ఇంత బాధ వచ్చింది, కనీసం నీళ్లు తాగన్నా సరే తాగం, ఎందుకంటే వాళ్ళు బాగా కావాలి. కొంచెం అన్నం తిన్నా కానీ తినలేను. ఎందుకు? వాళ్ళ బెడ్ మీద ఉన్నా సరే వాళ్ళని నేను ఆ స్థితిలో చూడలేనటువంటి ఆ యొక్క రక్త సంబంధము, బంధుమి ప్రేమ, వారు చూపించిన ఆప్యాయతను బట్టి మనం అంతగా ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు కొంచెం ఒక స్పూన్ పాలు తాగినారు అనుకోండి, మనం గ్లాస్ నిండా జ్యూస్ తాగొచ్చు కదా. వాళ్ళు 2 స్పూన్లు ఏమైనా తిన్నారనుకోండి, పర్వాలేదులే, కళ్ళు తెరిచి నన్ను గుర్తుపట్టాడు అని అన్నప్పుడు బిర్యానీ కూడా తినొచ్చు. అంతగా మనం ప్రేమిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, వీళ్ళంతా కూడా యూదా ప్రజలందరూ కూడా కూడగట్టుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏకమయ్యారు. వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నట్లు, దేవుని వాక్యం 9వ వచనం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ స్థలం, ది హోలీనెస్. కనుక పరిశుద్ధ స్థలం అనే పేరు మందిరానికి పేరు పెట్టబడింది కదా. నీ నామం పేరు, నీ పేరే ఈ మందిరానికి పెట్టబడింది కదా. హల్లెలూయా. ఇంతకుముందు జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకుముందు మీరు మమ్మల్ని ఇట్లా కాపాడారు కదా, ఇప్పుడు కూడా అట్లానే కాపాడారు. కనుక మాకైతే శక్తి సరిపోదు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే 12వ వచనం ఏముంది? మా మీదికి ఏ సైన్యం వస్తుంది? గొప్ప సైన్యం వస్తున్నది.
ఈ గొప్ప సైన్యానికి యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. ఈ ఫ్లడ్స్ని ఎవరు ఆపుతారు? దేవుడే ఆపాలి. ఈ వర్షాన్ని ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. అకారణంగా వచ్చేటువంటి రోగాలను ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. వీటితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. ఏం చేయాలనో మాకు తోచదు, మాకు అర్థం కాదు. కనుక వెంటనే 4 పిల్లలుంటే ఒకరికి వెనకాల ఒకరికి ఏదన్నా అయిందనుకోండి, ఎలాగా? కుటుంబంలో వ్యక్తులకు అందరికీ కూడా బట్టతల్లోడి మీద తాడిపండు పడ్డట్టు అయితే ఏం చేస్తారు కదా? కనుక ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కు తోచదు. అలాంటి పరిస్థితిలో దేవుని వాక్యం ఇంకేం చెప్తుంది? ఎవరి దిక్కు అంట? దేవా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. మనం ఎవరితో కూడా కొట్లాడలేం, ఎవరితో కూడా పోట్లాడలేం. ఆ చిన్నోడితో పోట్లాడదామంటే వాడు రాయి తీసుకొని దూరం నుండి వేసాడు అనుకో, ఏం చేస్తాం? దూరం నుండి రాయి తీసుకొని వేస్తే మన తల పగిలింది అనుకో, ఎవడైనా చూడ అది కొడితే వాడు చిన్నోడికి కొడతావా అంటారు. వాడు చేసిన పని ఎవడికి కనబడదు. వాడు కనుక మనల్ని దుష్టుడిగా లేకపోతే శత్రువుగా భావించి దూరం నుండి రాయితో కొడితే మనం ఇలాగ అయిపోతాం. కానీ దేవుని వాక్యం ఎవరితో పోట్లాడడానికి మాకు శక్తి సరిపోదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయాలి. వాళ్ళు అట్లా ప్రార్థన చేశారు. యూదా వారందరూ ప్రార్థన చేశారు, ఇశ్రాయేల్ వారందరూ కూడా ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసినప్పుడు అందులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఏమన్నాడు? ఎవరెవరితో వచ్చారంట? పిల్లలతో వచ్చారు, భార్యలతో వచ్చారు, తర్వాత యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. కనుక భార్యాభర్తలు ఇద్దరు, తర్వాత పిల్లలతో కూడా వచ్చి ఎవరి సన్నిధిలో ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. ఇంట్లో భోజనం వండితే ఒక్కరికే ఉంటుందా? అందరికీ ఎలాగుంటుందో దేవుని యొక్క సన్నిధిలో కూడా దైవ వర్తమానం అందరి కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు. కొంతమంది ఏ చర్చిని నో అనొద్దు కదా, ఏ చర్చికి వచ్చేవాడు ఒకడు, ఇంకో చర్చికి పోయేవాడు ఒకడు, ఇంకో చర్చికి పోయేవాడు ఒకడు, అందరూ రకరకాల భోజనాలు సేవించి వస్తారు. అలాంటి వ్యక్తుల ఐక్యత అనేటువంటిది కనబడదు. అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఒకే సంఘానికి రావాలి, ఒకే చోట. వీళ్ళందరూ వచ్చి ఎక్కడున్నారంట? ఏం చేశారు? కూర్చున్నారా నిలబడ్డారా? ఎంతసేపు నిలబడ్డారో నిలబడ్డారు, చాలాసేపు నిలబడ్డారు, ప్రార్థన అయ్యేంత వరకు నిలబడ్డారు. కానీ నిలబడి తర్వాత ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే ఇంత వంశం అంతా చెప్పారు ఆ రోజుల్లో కదా. ఒక వ్యక్తి పేరు చెప్పాలంటే ఇంత. ఇప్పటికి కూడా ఆంధ్రాలో పేరు చెప్పమంటే వాళ్ళ యొక్క ఏంటి సర్నేమ్తో సహా చెప్పేస్తారు. ఇక్కడ ఏం పేరు అంటే నా పేరు ఆశీర్వాదం ఉంటాయి. అక్కడైతే నా పేరు ఏం చెప్పాలంటే నేను జిల్లాల ఆశీర్వాదం అని చెప్పాలి. కనుక అట్లా సర్నేమ్తో సహా చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ వీళ్ళ వంశంతో సహా వారి యొక్క సర్నేమ్తో సహా చెప్పారు. చెప్పినటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతన్ని ఇలా ప్రకటించాను. 15th verse నుంచి మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్గా కనబడుతుంది. 15వ వచనం 14వ వచనం వరకు వీళ్ళ యొక్క శ్రమ బాధ అంత కన్నీడు దేవుని సముఖంలో సమర్పించారు. దేవుడి దగ్గర నిలబడ్డారు. ఎంతమంది వచ్చారు దేవుడి దగ్గరికి కదా? భార్యలు వచ్చారు, శిశువులు వచ్చారు. శిశువు అంటే సంఖలో ఉండేవాళ్ళని శిశువులు అంటారు కదా, ఇట్లా నడిచే వాళ్ళని శిశువులు అంటారా? కనుక వాళ్ళు అంత ఎత్తుకొని ఎంతసేపు నిలబడ్డారో నిలబడ్డారు. పిల్లలు యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు వాళ్ళంతా కూడా ఎవరిని జయించడానికి కొరకు ప్రార్థన చేస్తున్నారు?
3 దేశస్తులను జయించడానికి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏ స్థలంలో నిలబడ్డారు? పరిశుద్ధమైన స్థలంలో, దేవుని మందిరంలో, దేవుని పేరు పెట్టబడిన స్థలంలో నిలబడ్డారు. కనుక అలా ప్రార్థన చేస్తుంటే అందులో ఒక ప్రవక్త, దేవుడు అతని మీదకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చి ఏం చెప్తున్నాడంటే, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. ఎంతమంది వినాలి? రాజుతో సహా అందరూ వినాలి. యూదా వంశం వాళ్ళు వినాలి, ఇశ్రాయేలు ప్రజలందరూ వినాలి, యెరూషలేము కాపురస్తులంతా వినాలి. అందరూ కూడా. మనకు కూడా ఎలాంటి కష్టాలు ఉన్నాయంటే, అప్పులవాడు కదా, ఎలాంటి కష్టం ఇప్పుడు? అనేకమైన ఈఎంఐలు కట్టాలి, కట్టాలి. వాడి ఫోన్ వస్తే మనకు వణుకొస్తుంది కదా. ఆ ఫోన్ లేడని చెప్పాలి, ఎదుగు అని చెప్పాలి, తర్వాత అన్న చెప్పాలి. ఆ ఫోన్ తీస్తే వేరే వాళ్ళకి ఇస్తే వాడు అబద్ధం చెప్పాలి, లేడని చెప్పు అంటారు కదా. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఫోన్ వస్తే దానికి ఆన్సర్ ఉండదు, మళ్ళీ సిచ్యువేషన్. తర్వాత ఇంకొక వ్యక్తి స్కూల్ ఫీజు కట్టాలని మొదలైనారు అనుకోండి. స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి? మళ్ళీ కూడా అక్కడ ఒక వణుకు. తర్వాత ఇంట్లో భార్య, సరుకులు అయిపోయాయి కదా. వాళ్ళ పద్ధతి భలే ఉంటుంది స్త్రీలది. వాళ్ళు అటు కొట్టను లేరు, తిట్టను లేరు, ఇప్పుడు తెస్తావా లేరు అన్నట్లు ఉంటుంది కదా. ఇప్పుడు అయిపోయింది, స్కూల్కు టిఫిన్ కట్టాలి, నాకు అన్నం కావాలని అనరు. ఎవరికి కావాలి? స్కూల్కు పిల్లోడికి టిఫిన్ కట్టాలి. తేలేదు అంటే, మొన్న తెచ్చినాయి అంటే ఇప్పటిదాకా ఉంటాయా అంటే వెంటనే తీసుకురావాలి. కనుక ఇంట్లో పోరే, వీధిలో పోరే, బయట పోరే, వీటన్నిటిని భరించాలి అంటే ఇవంతా జయించే పరిస్థితిలో దేవుడు మనకి చెప్తున్నటువంటి అభయం ఏంటంటే, యూదా వారులారా, మీరేమి భయపడవద్దు. ఏమని ఉంది? మీరేమి భయపడవద్దు. రాజుతో సహా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియొద్దు. ఎవరు చేస్తారంట? మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు కేవలం నిలబడి ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ప్రణాళిక పెట్టాడు. ప్రతిదానికి పే చేయాలి కదా, పోరాటం చేయాలి. ఆ పోరాటంలో విసిగిపోతారు, వేసారిపోతారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి పోతారు, కొంతమంది పరిగెత్తిపోతూ ఉంటారు, కొంతమంది కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. కనుక ఇస్తున్నారు కదా అని డబ్బులు చాలామంది తీసేసుకుంటారు. అలాంటి పరిస్థితులు ఏమవుతుంది? కట్టడానికి చాలా కష్టం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇలాంటి విపత్తు జరిగితే దేవుని ప్రజలందరూ దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేయాలి? దేవుణ్ణి మాత్రమే పొగడాలి. ఈ ప్రార్థన ఏమిటి? దేవుణ్ణి మాత్రమే పొగడాలి. మన యొక్క బలహీనత చెప్పుకోవాలి. బలహీనత ఏంటి? అయ్యా, నేను ఎవరితో కూడా పొట్లాడలేను, నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం చాలదు, నాకు ధైర్యం లేదు, మీరు మాత్రమే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. యూదా వాళ్ళందరూ కలిసి మేమేం చేయలేమా, చూసుకుందాం అని అంటే కుదరదు కదా. దేవుడు మన పక్షంలో యుద్ధం చేస్తాడని ప్రవక్త ద్వారా తెలియజేసినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. అందరు చెప్పండి, ఎవరు జరిగిస్తారు? చదవాలి. దేవుడే. నేను చేసే యుద్ధం ఎవరు జరిగించాలి? నాకున్న కష్టం ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి.
నాకున్న సమస్యలు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. హల్లెలూయా. ఈ దేవుడే నీకున్న ప్రతి సమయంలో, ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి రోగంలో, ప్రతి ఇబ్బందులో, ప్రతి అజ్ఞానంలో ఎవరు తీర్చాలి? అందరూ మంచిగా ఫీజు కట్టేశారు. ఫీజు కట్టేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసారు. మీకు ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పాలి? ఫీజు కట్టిన అమ్మ చెప్తుందా? కట్టించుకున్న టీచర్ చెప్తుందా? ప్రిన్సిపల్ చెప్తారా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? క్వశ్చన్ పేపర్ అటు ఇటు చూస్తే ఎవరని చెప్తారా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఇక చెమట వస్తుంది వేళ్ళకి, పెన్ను దొరకదు కదా, ఏ తలంపు రాదు, అటు ఇటు చూసినా ఏం కాదు, గీక్కున్నా సరే ఏమీ రాదు, కాళ్ళల్లో చెమట వస్తుంది. ఆ క్వశ్చన్ రాస్తే 16 మార్కులు వస్తాయి. ఆ క్వశ్చన్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి? 16 మార్కులు వస్తాయి. 16 ప్రశ్నలకు జవాబు రాస్తే 8 మార్కులే వస్తాయి. కనుక అలాంటి ప్రశ్నను మన ముందు పెట్టి ఇది ఒక్కటే ఆప్షన్, కౌన్ బనేగా కరోడ్పతి ఉంటుంది కదా, అప్పుడు వస్తుంది వాళ్ళకి టెన్షన్. మనం ఇక్కడ కూర్చొని ఇదే చెప్పు అంటాం. మనం అక్కడ పోతే హాట్ సీట్ మీద కూర్చుంటే మనకు అర్థమైపోతుంది దాని యొక్క వేడేంటో. ఎంత ఏసీలు పెట్టినా, ఎంతగా ఇది చేసినా, అమితాబ్ బచ్చన్ ఎదురుగా కూర్చున్నా కదా, ఇక్కడ కూడా నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా ఎదురుగా కూర్చున్నా, అబ్బా నేను సినిమా స్టార్ను చూస్తున్నాను సంతోషం ఉండదు. అక్కడ ఏమొస్తుంది? హాట్ సీట్ మీద కరెక్టేనా నువ్వు చెప్పేది అంటారు కదా, ఆర్ యూ కదా అంటే ఎస్ అని ఒక్కోసారి అవునా కాదా అనిపిస్తుంది. అయినా సరే లాక్ దియా జాయగా అంటే అప్పుడు అనిపిస్తుంది చేసేయండి. లేకపోతే ఇంతనే తీసుకెళ్ళిపోతావు. నీ ఏం గురి ఎంత? ఇంత సంపాదించుకోవాలి అంటే నువ్వు ఇప్పుడు 5 లక్షలకు వచ్చావు, 50 లక్షలు సంపాదించుకోవాలంటే ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి అని చెప్తాను. నీకు బాగా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయన్నా సరే ఇక్కడ పరీక్ష పేపర్లు అట్లా ఉండదు కదా. నీకు బాగా తెలిసిన వాళ్ళకి చెప్పు, మీ టీచర్కి చెప్పు అని అంటే కుదరదు. అప్పుడు యుద్ధం ఎవరు చేయాలి? నువ్వు ఎంత మంచి తిండి మీ అమ్మ పెట్టినా, మీ నాన్న ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎవరు ఏం చేసినా అవి పనికి వస్తాయా? నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకుంటే పనికి వస్తుందా? నీ గమ్యం చేరాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. కనుక దేవుడు వారికి ఎంత గొప్ప అభయం ఇస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది 16వ వచనంలో, రేపు వారి మీదికి పోవుడి, వారు బీజు అను ఎక్కుడు మార్గమును వచ్చేదారు. మీరు ఎరువేలు అరణ్యం ముందరనున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. హల్లెలూయా. ఏం చేయాలి? యుద్ధానికి పోవాలి అంటే అన్నీ రెడీ పెట్టుకోవాలి కదా. ఎవరి యుద్ధం వాళ్ళది, వంటశాలలో వాళ్ళ యుద్ధం కదా, ఆఫీస్ కొరకు వాళ్ళ యుద్ధం, వీరి యుద్ధం. కనుక అందరూ కూడా సిద్ధం చేసుకోవాలి. ఎక్కుడు మార్గంలోనికి పర్వతారోహణులు కదా, సునాయాసమైన దారి కాదనమాట, చాలా ఎక్కుడు మార్గం. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్లకు, షాపింగ్ కాంప్లెక్స్లో పోతే ఏముంటుంది? ఒక దాని మీద ఎక్కాలి, చిన్న ఇట్లా ఉంటాయి అంతే గిట్టల్లాగా, అటు పట్టుకొని ఎక్కాలి ఫ్లయింగ్. పిల్లలకి ఇంత ఎక్కితే ఈ టైంలో, ఇంత టైంలో ఎక్కితే వాళ్ళకి ఇంత ప్రైజ్ అని పెడతారు. కనుక వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దలు కూడా ట్రై చేస్తుంటారు, అక్కడ దాకా ఎక్కలేని పరిస్థితి. అలాంటి ఈ కొంచెమే ఎక్కలేకపోతే చాలా పర్వతంని ఎలా ఎక్కగలం? కనుక దేవుని వాక్యం చెప్తుంది మనం కష్టం చేసేటువంటి పరిస్థితి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుడు చక్కటి ఆలోచన ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటున్నారు? 17వ వచనంకి వచ్చేస్తే, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, ఇది చాలా ఆశ్చర్యం. మీరేం యుద్ధం చేయొద్దు, కానీ ఎట్లా నిలబడాలంట? యుద్ధానికి పోయేటువంటి సైనికులు కాదా, అటెన్షన్ అన్నప్పుడు అటెన్షన్గా చక్కగా నిలబడాలి. యుద్ధానికి పోయడానికే లేదు, ఒకటన్నా గన్ను లేదు, ఒకటన్నా వెపన్ లేదు.
వెపన్ లేకున్నా సరే, యుద్ధం మీరు చేయాల్సిన పని లేకపోయినా సరే ఎట్లా నిలబడాలి? యుద్ధానికి వెళ్ళే వాళ్ళలా నిలబడాలి. తర్వాత హల్లెలూయా, మీ కొరకు దేవుడిచ్చే రక్షణను మీరు చూస్తారు. దేవుని ప్రజలకు రక్షణ దేవుడు ఇస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా రక్షణ, ఇతరుల నుండి రక్షణ, పరిస్థితుల నుండి రక్షణ ఆయన ఇస్తాడు. ఎట్లా నిలబడాలంట? సన్న యుద్ధ భక్తికి వచ్చిన వాడిలాగా నిలబడాలి. మనల్ని సివిలియన్స్ అంటారు, వాళ్ళను ఆర్మీ మే ఐసా నై హోతా అంటారు, ఫౌజీ మే ఐసా నై హోతా అంటారు. ఫౌజీగా ఉండేవాడు ఎట్లుండాలి? స్ట్రాంగ్గా నిలబడాలి. సివిలియన్గా ఉండేవాడు ఇట్లా నిలబడినా నడుస్తుంది, ఎట్లా నిలబడినా నడుస్తుంది. కానీ ఆర్మీలో ఉండేవాడు ఎప్పుడు టిప్ టాప్గా నిలబడాలి, ఎప్పుడు కూడా ఆన్ ద జాబ్ అన్నట్లు నిలబడాలి. 24 hours ఆన్ ద జాబ్ అన్నట్లు నిలబడాలి. అలా దేవుని ప్రజలు ఎట్లా ఉండాలంట? సన్నద్ధులే ఉండాలి, యుద్ధ పంక్తికి నిలబడినట్లుగా నిలబడాలి. తర్వాత ఏం చూపిస్తాడంటే అప్పుడు దేవుడు ఎట్లా మిమ్మల్ని రక్షిస్తాడో ఆ రక్షణ చూపిస్తాడు. తర్వాత భయపడొద్దు, రేపు వెళ్ళాలి, ఈరోజు కాదు, రేపు వెళ్ళాలి. రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఉదయమే వెళ్ళాలి. మళ్ళా మధ్యాహ్నం రావద్దు చర్చికి. ఎప్పుడు రావాలి? ఉదయమే వెళ్ళాలి, 4 గంటలకే వెళ్ళాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 18వ వచనంలో, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగంగా నమస్కారం చేశాను. హల్లెలూయా. ఆయన రాజు. యెహోషాపాతు ఎవరు? రాజు. ఇట్లా నమస్కారం చేశాడా? ఇట్లా నమస్కారం చేశాడా? ఇలా నమస్కారం చేశాడా? రాజుకి ఎదురేంటి? రాజు అయిన వాడైనా సరే దేవుడికి ఎలా నమస్కారం చేయాలి? సాష్టాంగంగా నమస్కారం చేయాలి. మనం కూర్చొని ప్రార్థన చేయడం కూడా కష్టమే, కళ్ళు మూసుకోలేం కదా. ఓ 10 నిమిషాలు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటారా? ఏమైందో చూడు అంటారు కదా. ఏమైందో ఏమో కొట్టుకోబోతున్నట్లు, ఏదో మీద పడిపోతున్నట్టు. నీ దృష్టి అన్న కొంచెం సన్న దేవుని మీద పెట్టాలి. కానీ రాజు అయిన వాడు ఏం చేశాడు? రాజే సాష్టాంగ పడితే తక్కిన వాళ్ళు బాగుంటారా? నిలబడతారా? వాళ్ళు కూడా ఏం చేస్తారు? సాష్టాంగంగా నమస్కారం చేశారు. వాళ్ళు కూడా సాగిలపడి అందరూ కూడా ఎలా నమస్కరించారంట? సాగిలపడి నమస్కరించారు. హల్లెలూయా. కనుక రెవరెన్స్, దేవుడికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. మన యాటిట్యూడ్ చూస్తున్నాడు దేవుడు, మన బిహేవియర్ చూస్తున్నాడు దేవుడు. రాజంతటి వాడే దేవుని సన్నిధికి వచ్చి మొరబెట్టి సాష్టాంగంగా నమస్కారం చేస్తే మనలాంటి వాళ్ళు ఎలా చేయాలి? దేవుని సన్నిధిలో అంత గౌరవాన్ని సంపాదించుకోవాలి, అంత భక్తిని సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను చేసే ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబు ఇవ్వాలి అంతగా ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేసే రేపో ఎప్పుడో కాదు, ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే జవాబు ఇవ్వాలన్నంతగా తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేశారు. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రాజైన వాడు ఏం చెప్తున్నాడు 20వ వచనంలో, అంతట వారు ఉదయమున లేచి తెకోవా అరణ్యానికి పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళారు? తెకోవా అరణ్యంలో సోల్జర్స్ నిలబడ్డారు. తర్వాత వాళ్ళు యుద్ధ పంక్తులు తీరి నడుచుకుంటూ వెళ్తుంటే ఏమన్నాడు? వారు వెలుచుండగా పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వార్లారా, యెరూషలేము కాపురస్తులారా, ఎవరి మాట వినాలి? నా మాట, రాజు యొక్క మాట వినండి. రాజు అలాంటి యుద్ధానికి పోతే ఏమని చెప్పాలి? మీరు బ్రతకనన్న బ్రతకండి, చావనన్న చావండి, కానీ మన దేశపు జెండా ఎగరేయాలి అని చెప్పాలి. అని ఈ రాజు అలా చెప్పట్లే. ఏమన్నాడు? మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోనండి.
ఎవరు నమ్ముకోవాలి? నీ దేవుడైన యెహోవాను నమ్ముకుంటే నీకున్నటువంటి 3 రకాల కష్టాలు, 3 రకాల సమస్యలు, ముగ్గురు నుండి ఆ బాధలు, వేదనలు అన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. తర్వాత మీ ప్రవక్తలను నమ్ముకోవాలి. మీరు కృతార్థులు అవుతారు, మీరు స్థిరపడతారు. దేవుని నమ్ముకుంటే మీరు స్థిరపడతారు, మీ ప్రవక్తలు నమ్ముకుంటే మీరు కృతార్థులు అవుతారు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని దీవించాలి అంటే కొన్ని లక్షణాలు దేవుడు మనకు పెట్టాడు. దేవుడు మనల్ని దీవించాలి, మన కష్టం పోవాలి, మన యొక్క దేవుడి యొక్క సన్నిధిలో నేను చక్కగా నిలబడేటువంటి భాగ్యం దేవుడు నాకు ఇస్తే నా స్వరము దేవుడు వెంటనే వినాలి. హల్లెలూయా. నేను రాజును కదా, రాజరిక హోదాలో ఇంట్లో కూర్చుంటా, మీరంతా ఉండండి అంటే కుదరదు. రాజుతో సహా రాజు అయిన వాడే చెప్తున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? మనం ఎవరు నమ్ముకోవాలి? గడియపాలి. దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి. తర్వాత మీ కొరకు ప్రార్థన చేసే ప్రవక్తలను నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి? ఆ దేవుడు పెట్టినటువంటి ప్రవక్తను నమ్ముకోవాలి. నాకు ప్రార్థన వస్తుంది కదా, నేను ఎవరిని ప్రార్థన అడగక్కర్లేదు అనకూడదు. నాకు బైబిల్ చదవడం వస్తుంది కదా, నాకు మంచి పాటలు పాడడం వస్తుంది కదా, నాకు అది వస్తుంది కదా, ఇది వస్తుంది కదా అంటే విని జవాబిచ్చేవాడు ఎవరు? నీ కొరకు నువ్వు సంతోషంగా ఎన్నన్నా వాడుకో, వద్దన్నాడు దేవుడు. కానీ ఆయన వినకపోతే వ్యర్థం కదా, ఆయన నీకు సహాయం చేయకపోతే వ్యర్థం కదా. అందుకే దేవుడు ప్రవక్తలను పెట్టాడు, అందుకే దేవుడు తన దాసులను పెట్టారు. వారి ద్వారా చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మనకి కావాలి, నా కొరకు ఆత్మీయమైన గొడుగు కావాలి. ఎవరు కావాలి? ఆత్మీయ కాపరి అంటే అందరి కొరకు ప్రార్థన చేసి అందరి యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలను చూసే ఆత్మీయ తండ్రిగా ఉంటాడు. కాపరులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తండ్రులైన వారు ఒక్కరే ఉంటారు. కనుక ఆత్మీయమైన తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు చెప్పాడు. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు జనులందరికీ కూడా హెచ్చరిక చేసి, అంటే జనులందరికీ కూడా ఏమని చెప్పాడు? దేవుడిని నమ్ముకోవాలి, ప్రవక్తలను నమ్ముకోవాలి, మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే వాళ్ళని నమ్ముకోవాలి, మీరు స్థిరపరచబడాలి అంటే దేవుడిని నమ్ముకోవాలి. తర్వాత ఈయనేం చేశాడు అంటే మంచి పరిశుద్ధమైన అలంకారాలను ధరింపజేసాడు. ఎలాంటివి? మీరు అందరూ కూడా మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు, ఉన్న వాటిలో ఇంకా మంచిగా చేసుకొని వచ్చారు. కొత్త ఎప్పుడు వేస్తాం? న్యూ ఇయర్కో, ఈస్టర్కో, పెళ్లి రోజుకో, బర్త్డేకో కొత్త వేస్తాం కదా. కొత్త వేసినప్పుడు బర్త్డే కనుక అందరికన్నా ఎక్స్ట్రాడినరీ కనబడాలి, అందరికన్నా భిన్నంగా కనబడాలి, అందరికన్నా మంచిగా కనబడాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏ టెక్స్ట్ కాదు, నేను చెప్పే మాట. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఒకరే చెప్తున్నారు, అందరికి అర్థం కాలేదా ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధం. ఎంతమందితో యుద్ధం చేయాలి? వాళ్ళు బలహీనలా, నాలా బక్కగుండే వాళ్ళ? ఎలా ఉంటారు? అజానుభావులుగా ఉంటారు కదా, ధైర్యశాలుగా ఉంటారు, వెపన్స్తో ఉంటారు. కానీ అలాంటి తేరి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వీళ్ళు ఎంతమంది? ఒకే దేశం వాళ్ళు. కనుక వీళ్ళు ఎట్లా నిలబడ్డారు? ఆయుధాలు ఉన్నాయా వీళ్ళ దగ్గర? ఆయుధాలు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసాడంటే దేవుడు వాళ్ళకి మంచి డ్రెస్సులు, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని, ఇంకేంటి పాట ఎప్పుడు వస్తుంది? మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, మంచి తిండి ఉన్నప్పుడు, బర్త్డే అయినప్పుడు పాట వస్తుంది. యుద్ధానికి పోతే పాట వస్తుందా? యుద్ధానికి పోతే ఈ డ్రెస్ వేసుకో అంటే వేసుకుంటానా నేను? ఎక్కడికి పోవాలి? యుద్ధానికి పోతున్నా నేను ఈ డ్రెస్ వేసుకోవడం ఎందుకు? ఇప్పుడు మా సుధీర్ ఎంత వేసుకో డాడీ అన్నా సరే ఇది వద్దురా, ఎందుకంటే నేను పోయేదేంటి? యుద్ధానికి పోతే ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? బాగోదు కదా. కనుక దేవుని వాక్యం చెప్తున్నటువంటిది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా
పరిశుద్ధాలంకారం ధరించుకోవాలి. మళ్ళీ వచ్చే ఆదివారం పట్టు చీరలు కట్టుకొని రావాలి, సూట్లు వేసుకొని రావాలి. ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి పోవాలి కదా. బ్యాంక్వెట్ హాల్కి పోవట్లే, ఫలకునామా ప్యాలెస్కి పోవట్లే. కనుక యుద్ధానికి పోయేటప్పుడు వద్దనుకున్నా సరే ఆ రాజు పట్టుబట్టి వాళ్ళకి మంచి పరిశుద్ధ అలంకారాలు ధరింపజేసి ఎవరో పెళ్ళైతున్నట్లుగా సైన్యం ముందర నడచడానికి గాయకులను ఏర్పాటు చేశాడంట, పాటలు పాడేవాళ్ళని. పెళ్ళైతే మంచి ప్రొఫెషనల్ సింగర్స్ని పిలుస్తాం. ఇప్పుడు యుద్ధానికి పోతే ఎవరిని పిలవాలి? ప్రొఫెషనల్ సింగర్స్ని పిలవాలి. పాట పాడమంటే పాట ఇప్పుడు యుద్ధం చేయడానికి పాట వస్తుందా? ఏం పాట వస్తుంది? ఏమీ పాట రాదు, పాటలన్నీ మర్చిపోతాం కదా. ఇప్పుడు ఏడుపు రావాలి కానీ పాట వస్తుందా అండి? ఇప్పుడు పాడమంటారు, ఎట్లా చెప్పండి, ఎలా పాడతాం చెప్పు? ఇంట్లో ఒకటి చచ్చిపోయింది పాట పాడంటే ఏం పాట పాడతాం? పరదేశంలో అనే పాట తప్ప ఇంకోటి రాదు. కనుక ఇలాంటి పాట పాడడానికి వస్తుందేమో కానీ ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలంట? దళంచుకొని గాయకులను ఏర్పాటు చేసుకొని వారు ఏమని పాడాలి? దేవా నీ కృప నిరంతరం ఉండునుగాక అని ఆయన స్తుతించాలి. హల్లెలూయా. కనుక దేవా నా మీద ఏమేమి కృప ఉండాలి? నీ కృప ఉండాలి. నీ కృప ఉంటే ముగ్గురే కాదు 30 దేశాలలో కూడా జయించవచ్చు. హల్లెలూయా. కనుక మీరు పాడుతూ మొదలు పెట్టగా శత్రువుల మధ్యలో దేవుడు ఒక పెద్ద గలిబిలి చేశాడు. పెద్ద గలిబిలి ఏంటంటే వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. హల్లెలూయా. ఇక్కడ బటన్ ఆన్ చేయగానే మ్యూజిక్ వచ్చినట్లు వాళ్ళ పాట రాగానే అక్కడ శత్రువు వాళ్ళే ఎన్ని దేశస్తుల వాళ్ళు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చిపోయారంట, వాళ్ళే పొడుచుకొని. 3 దేశస్తులు, మోయాబీలు, అమ్మోనీలు, బొత్తిగా చంపి నిర్మూలం చేయాలని వాళ్ళే చంపుకున్నారు. వాళ్ళే ఎవరెవరు చంపుకున్నారు? అప్పటిదాకా వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి వచ్చి వేడిని జయించేస్తాం మనం అని చెప్పి కత్తులు చూసి వేటలు చూసి అన్నీ చేసిన వాళ్ళలో ఏదో దేవుడు మెల్లిగా వాళ్ళ చెవి పిండేసాడు. చెవి పిండేసినందుకు ఒకరిని కొడితే నన్ను కొడతావా అని ఇంకోటి కొట్టుకున్నట్లుగా ఒకరిని వాళ్ళే కొట్టుకొని పొడుచుకొని ఒక్కడన్నా మిగలలేదంట. బైబిల్ నమ్ముతున్నారా? దేవుని మాట నమ్ముతున్నారా? దేవుని యొక్క చరిత్ర నమ్ముతున్నారా? చరిత్ర గ్రంథంలోనికి పోతే ఈ ఏరియా కూడా తెలుస్తుంది, దాని యొక్క ఎప్పుడు చేశారో అది కూడా తెలుస్తుంది, అంత లోతుగా వెళ్ళగలిగితే. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం దేవుని నమ్మడం చాలా ముఖ్యం. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్తాం అప్పులోడికి కదా. స్కూల్కి ఫీజు కట్టకుండా ఎన్ని రోజులు ఉంటాం? ఇంట్లో సరుకులు లేకుండా ఎన్ని రోజులు ఉంటాం? రేషన్ షాప్ వాడికి అప్పు కట్టకుండా ఎన్ని రోజులు ఉంటాం? అయితే కూడా ఎక్కడ నిలబడాలి? ఎలా నిలబడాలి? ఎంతమంది నిలబడాలి? ఎంతమంది నిలబడాలి? భర్త నిలబడాలి, భార్య నిలబడాలి, పిల్లలు నిలబడాలి, శిష్యులతో సహా నిలబడాలి. మనం ఇవేం చేయం కానీ మనకు దీవెన కావాలి కదా. మనం అసలు ఇలాంటి పని మాకు ఎప్పుడు తెలియదండి, ఎందుకు చేయాలి చెప్పు అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఉంటే దేవునితో పాడడం, స్తుతించడం, దేవుని ఘనపరచడం మొదలు పెడితే వీళ్ళు బయటికి వచ్చి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది నువ్వు ముందు పో. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? బయట ఎవరున్నారు? బయట ఎవరున్నారు? సైన్యం కదా, సైన్యం ఉన్నారు. మోయాబీలు, అమోనీయులు, షేర్లు. కదా ఇటు పోతే వాళ్ళు, అటు పోతే వీళ్ళు. నువ్వు పో అన్నావు అనుకో, ఎవడు పోవాలి? మూడో వాడు వచ్చి ఒకరిని తోసేయాలి కదా. ఎవరు పోరు, బయటికి వెళ్ళలేరు. ఎవరన్నా ఒకరు వచ్చి తోస్తే తప్ప పోరు. అలా తోసేస్తే వాడు పోతే వాడికి దెబ్బలు పడ్డాయా? చంపేశారా?
ఆయన ఆశ్చర్యపోతున్నాడు అక్కడ పడి, అరే ఒక్కడు కూడా కొట్టట్లేదు, ఏమైంది వీళ్ళకి అందరికంటే వాళ్ళు చచ్చి శవాలై పడిపోయారంట. ఎక్కడ పడ్డారంట? నేలన పడి ఉన్నారు. ఎంతమంది? పద్మాగారు ఎవరైనా తప్పించుకున్నట్లుందా? ఒక్కడు కూడా తప్పించుకోలేంట. పోయినవాడు మొట్టమొదట కాలు పెట్టినవాడు ఏమనుకుంటాడు? నన్ను ఎవడో వేసేస్తాడు అనుకుంటాడు. కానీ ఎవడు కొట్టట్లేదేంటి అని చూస్తే, పైకి చూసినా పక్కకు చూసినా ఎవడు లేడు. కింద చూస్తే అందరు శవాలై పడి ఉన్నారంట. తర్వాత అందరి దగ్గర ఏమున్నాయి? విలువైనటువంటి ఆభరణాలు ధరించుకున్నారు వాళ్ళు. ఇక మనం బ్రతుకుదాం, చస్తే మన సంపాదన మన వెంటే కదా అనుకొని ఆభరణాలు ధరించుకొని వచ్చారు వాళ్ళు. విస్తారమైన ధనము ఆ శవాల దగ్గర పడి ఉన్నదంట. హల్లెలూయా! ఎంత ధనము? ఎంత కావాలంటే అంత, ఇదంతా నింపబడింది అంత ధనం. ఎన్ని దేశస్తులలో? 3 దేశస్తులలో. 3 దేశస్తులలో ఆర్మీ వాళ్ళకి అంత ధనం ఉంటే విస్తారం ఒక్క దేశం వాళ్ళు వలుసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు పట్టింది? వాళ్ళు ఎప్పుడన్నా అనుకున్నారా మేము పోయి బంగారం సంపాదించుకుంటామని? 3 రోజులు పట్టింది, 3 దినాలు. మూలకున్న ముస్లామే కూడా హుషారు వచ్చింది కదా. వాళ్ళు చిన్న కమ్మలు ముక్కు పుడకలు వదిలేసి ఉంటారు. ఈ పెద్దవి తీసుకుందాం, ఈ చిన్న ఎందుకులే అని చెప్పి, లేకపోతే ఆ చెవులనో ముక్కులనో కొయ్యాలి, ఎందుకు మనకు వచ్చిన బాధ, ఉన్నదాన్ని వలుసుకొని వచ్చేద్దాం అనుకొని 3 రోజులు వలుసుకున్నారంట. రాత్రి పగలు కదా. ఎవరికైనా పెళ్లి వస్తువులు కొనుక్కోవడానికి అర్ధరాత్రి అవుతుంది మనం కొనుక్కొని ఏరుకొని రావడానికి. కనుక వాళ్ళు విస్తారమైన ధనం దాన్ని తీసుకురావడానికి 3 రాత్రులు నిద్ర లేదు వాళ్ళకి, 3 పగళ్ళు కూడా నిద్ర లేదు వాళ్ళకి. మొయ్యగలిగితే నేనంటే ఒక బకెట్ మోస్తానేమో కదా. అదే పెద్దవాళ్ళు అయితే ఎంత మోయగలరు? బలాఢ్యులు అయితే ఎంత మోయగలరు కదా. జయం అయితే గోన్ సంచి పట్టరా, దొరకట్లేదు ఆ గోన్ సంచులు తీసుకురాము, కొంచెం ఏం మోసుకుపోతాం కదా. అసలు మావాడు వినడు, ఇంత బంగారం ఊరికే వేస్ట్ అవుతుంది కదా. అసలు రారా, ఎవరికి చెప్పకుండా రా ముందు, తర్వాత మనకి ఇంత ఎక్కువ అయిపోయింది కదా అందరికీ చెప్పు కదా. ఎంతగా కొల్లసం అతి విస్తారంగా ఉన్నందువల్ల కూర్చుకోవడానికే అప్పుడప్పుడు ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది అంటారు. ఆయిల్ ట్యాంకర్ పడిపోతే అందరూ ఊరళ్ళంతా వచ్చి ఆయిల్ ముంచుకొని తీసుకుపోతూ ఉంటారు. రైస్ బ్యాగ్లో బియ్యం లారీ పడిపోతే తీసుకొని పోతూ ఉంటారు. అలాగా పాల ట్యాంక్ కూడా, నీళ్ళ ట్యాంక్ వస్తే యుద్ధమే. ఏ ట్యాంక్ వచ్చినా సరే, ఇక్కడ బంగారం ట్యాంక్, ఎన్ని ట్యాంకులను నింపుకో, అన్ని ట్యాంకులతో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తే వాళ్ళలో దేవుడు ఒక కృతజ్ఞత ప్రార్థన పెట్టాడు. 4వ రోజు ఏమైపోయింది? ఆదివారం వచ్చిందనమాట. 4వ రోజున వారు బెరాకాయలోకి వెళ్ళిరి. అక్కడ వారు తెల్లించడానికి అందరికి కూడా తెలిసిపోయింది, యెహోషాపాతు రాజు యెరూషలేముకు వస్తున్నాడని తక్కిన దేశస్తులందరికీ కూడా తెలిసిపోయింది. కనుక వాళ్ళు కూడా అడగకుండానే పన్నిచ్చేశారు. అడగకుండానే, అయ్యా దేవుడు మీ పక్షంలో ఉన్నాడు కనుక మీరేమైనా మమ్మల్ని కక్షతో చూస్తే మాకు విపత్తు జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా పన్నివ్వడం మొదలుపెట్టారు. యెహోషాపాతు రాజు అన్నాడు, మేము ఒక్కడన్నా చెంప మీద కొట్టలేదు, దేవుడే యుద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమృద్ధి కలగాలి. ఎవరికి కలగాలి? ఇప్పుడు ఎవరికి కలగాలి? ఒక్క బంగారు నగ కడబడేటట్లు కాదు, ఎంత మెడ తిరగ నన్ను వేసుకొని కూడా నేను దేవుడి కొరకు ఉంటా అనాలి. అలాంటి గొప్ప దీవెన దేవుడు మనకు సమకూర్చాలా వద్దా? కనుక దేవుడు జ్ఞానం కావాలన్నాడు, జ్ఞానం ఇవ్వాలి. అప్పున్నోడికి ఇంకా నీకు కావాలంటే నేను ఇస్తానాలి. ఏమి ఇవ్వాలి? మీరు అప్పిస్తారు కానీ అప్పు చేయరని ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం మనం నెరవేర్చబడాలి అంటే ఈ వాక్య భాగాల్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి.
కనుక మన మీద దాడి చేసేటువంటి వాన, తర్వాత వరద, గాలి, దాని నుంచి దీవించబడాలి. తర్వాత ఇలాంటి శత్రువుల నుంచి మనము కాపాడబడాలి. తర్వాత శత్రువులు అందరికన్నా గొప్పగా మనం ఐశ్వర్యవంతులం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఐశ్వర్యవంతుడైన దేవుడు మనల్ని తన యొక్క అద్భుతమైనటువంటి నిధులతో దీవిస్తాడు. కనుక ఆయన చెప్పినట్లు చేస్తే అద్భుతమైన విజయం మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడు, నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు చేయవంటాడు. మనకు కొన్నిసార్లు మన మైండ్ ఆ రకంగా వర్ధిల్లదు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి దాన్ని నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెప్పాడు. అంటే సోమరి అయినవాడు వేసవి కాలంలో చీమలు ఎట్లాగా కష్టపడతాయో కష్టపడమని చెప్పాడు. అలాగే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇది ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చోడు. ఈ చీమల కన్నా పెట్టుకోవడానికి ఏమున్నాయంట? రంధ్రాలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు ఏమున్నాయి? ఆ విత్తవు, కోయవు, కొట్లు. మనకి లాగా FCI గోడౌన్స్ లేవు, ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లాంటి గోడౌన్స్ లేవు. కానీ నెమలికి ఉన్నటువంటి రంగు చీమకుందా? నెమలిని చూసి ఆనందపడతారా, చీమను చూసి ఆనందపడతారా? అదేంటి, చిలకని చూసి ఆనందపడతారా, చీమని చూసి ఆనందపడతారా? కానీ చిలకని చూస్తారు. అవి విత్తుతాయా, కోస్తాయా? వాటికి ఏమైనా ధనాగారాలు ఉన్నాయా, ధాన్యాగారాలు ఉన్నాయా? అయితే అవి ఎంత ఉల్లాసంగా ఎగురుతూ ఉంటాయి, ఉత్సాహంగా ఉంటూ ఉంటాయి. ఏదైనా రోగం వచ్చినట్లే చూసారా? దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు యేసు ప్రభు చెప్పాడు, మీరు విత్తగా కోయక కొట్లలో కూర్చుకుంటే ఆకాశ పక్షులను పెంచినట్లుగా దేవుడు పెంచుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఇప్పుడు చీమనైనా సరే కష్టపడుతుంది. ఇది ఏదైనా సరే కష్టపడుతుందా? కష్టపడకుండానే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలా? వాళ్ళు ఊహించని మేళ్లతో దేవుడు వారిని ఎదుర్కొన్నాడు. బైబిల్ ఖచ్చితమని నమ్మాలి. నమ్మడానికి మనకి సామర్థ్యం పెరగాల వద్దా? పెరగాలి. నమ్మాలి. దేవా, యెహోషాపాతుకి ఇట్లా చెప్పావు, ఇట్లా. తర్వాత యెహోషాపాతు ఏం చేశాడంటే శత్రువుతో స్నేహం చేశాడు. లేకపోతే స్నేహం అంటే దేవుని ప్రజలుగా అన్నటువంటి వ్యక్తితో స్నేహం చేశాడు. స్నేహం చేసినందువల్ల మొత్తం ఉన్నదంతా తీసేసాడు. మనం చాలాసార్లు మనకు దొరకనంత వరకు ఏం చేస్తామంటే దాని కొరకు ఎంతో ప్రయాసపడతాం. ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని ఉపవాస ప్రార్థన చేస్తాం. చాలామందిని పిలుస్తాం, భక్తులను పిలుస్తాం, ప్రార్థనలు చేపిస్తాం. అది దొరికిన తర్వాత అసలు దేవుని మందిరానికి రావడానికే మానేస్తాం, దేవుని కొరకు ఉండడానికే మానేస్తాం. చాలా పెరిగిపోయిన తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 36వ వచనంలో, తర్షీషు పొదిగిన ఓడలను అప్పుడు మరేష వాడును దోదావాహు కుమారుడు ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. కనుక దేవునికి విరుద్ధమైన వారితో స్నేహం చేస్తే దేవుడు ఆయన చేసే పనులన్నీ కూడా భంగం కలగజేస్తాడంట. మనకు అందే వరకు కాళ్ళ వెళ్ళబడతాం. అందిన తర్వాత ఒక రేంజ్ వచ్చిన తర్వాత దేవుడెవరో టైం లేదు. ప్రాణమా తినుము రాగుము సుఖించు అన్నట్లే చేస్తాం. కనుక దేవుడు చెప్తున్నాడు, అట్లా చేస్తే నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తార్షీనుకు
వెళ్ళజాలకుండా బద్దలైపోయాయి. హల్లెలూయా. కనుక ఇంత కూడా బద్దలయ్యేటట్లు దేవుడు ఎప్పుడు కండిషన్తో ఆయన ఆశ్రయించినంత వరకు వర్ధిల్ల చేస్తాడు. ఎక్కడన్నా తేడా వచ్చిందనుకో ఏం చేస్తాడు? మట్టి కరిపిస్తాడు. హల్లెలూయా. మనం ఇంతవరకే వింటాం. ఎంతవరకు? వాళ్ళు దీవించబడి వాళ్ళు ఆనందభరితులై వాళ్ళు నగలేసుకొని మురిచిపోయేంతవరకు. ఎవరితో స్నేహం చేస్తున్నామో కూడా జాగ్రత్తగా చూడాలి. ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకులైన వాళ్ళతో, అవిశ్వాసులతో, పాపులతో, పరిశుద్ధులతో కూడా ఉంటే దేవుడు దీవిస్తాడు. కనుక యెహోషాపాతు ఆ వ్యక్తితో స్నేహం చేస్తే దాని అంతటిని కూడా ఆయన తీసేసి ఆ పనులన్నీ కూడా ఏం చేశాడు? భగ్నం చేసాడు. తర్వాత ఏమైంది? తార్షీష్నకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. చేరాల్సిన గమ్యం చేరకుండా దేవుడు మధ్యలోనే బద్దలేశాడు. దేవుడికి ప్రేమ ఉంది. దేవుడు తన ఉగ్రాన్ని కూడా చూపిస్తాడు. కనుక దేవుడు ప్రేమమయుడే అనుకుంటే కాదు, ఉగ్రత కూడా చూపిస్తాడు. మరి ఉగ్రతను తట్టుకోకుండా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి కాలంలో మన జీవితం ప్రభుకి అంకితంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అది చాలా చిన్నగా ట్యాగ్ ఉంటుంది కదా. యు ఆర్ గెటింగ్ దట్, ఈ ప్రైజ్ నీకు వస్తుందని పెద్ద అక్షరాలతో ఉంటుంది. కండిషన్స్ అప్లై అని చిన్న ఉంటుంది. దేవుడు కూడా అంటాడు నీకు కావాలంటే ఇవి, కనుక నీకు గొప్ప దీవెనలు ఇస్తాడు. కండిషన్ కూడా ఉంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో, ఎవరితో ఉంటావో, ఎవరిలో బ్రతుకుతావో నువ్వే చూసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఎంత కష్టంతో వచ్చి ఉండొచ్చు, మీరు ఇలాంటి సమస్యతో వచ్చి ఉండొచ్చు, ఇలాంటి వేదనలో బాధలో ఉండొచ్చు, అప్పుల్లో శోధనలో రోగాలతో ఉండొచ్చు. ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఎలాంటి ధైర్యం పొందుకోవాలి? ఎలాంటి శత్రువునైనా నా దేవుడు నా కొరకు ముందుగా వెళ్ళి జయిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి శత్రువునైనా జయించగలడు. నేను ఊహించని మేలుతో దేవుడు నన్ను ఎదుర్కొంటాడు. హల్లెలూయా. కనుక ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఆయన అందరికీ తెలుసు, ఆయనకు అందరూ తెలుసు. ఆయన లేకుండా మనం లేం. కనుక నీ హృదయ వాంఛలు ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా. మనసులో అనుకుంటుండాలి, దేవా నువ్వు చేస్తానన్నావు, చెయ్యి. నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పు. దేవా నా మీద నీ దృష్టి చూపి, నీ కనికరమించు, నీ నీతి నా మీద ఉండాలి. మా ఇల్లు కట్టుకుంటావు, నేను అట్లే అన్నా. దేవా ఎట్లా చేస్తావో చెయ్యి, ఎలా చేస్తావో చెయ్యి, సహాయం చేయి నాయనా. ఎవరిని నడిపిస్తావో తెలియదు, నడిపించు అంటే. ఒక పిల్లోడు చాలా సిక్కుండే, వాళ్ళ నాన్న ఇంజనీర్. ఆ ఇంజనీర్ను దేవుడు నాకు పరిచయం చేశాడు. ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు, చచ్చిపోతాడు అనుకునే వ్యక్తి. ఆయన అన్నాడు మీ ఇల్లు చూస్తాను సార్ అన్నాడు. మా ఇల్లు చాలా వికారంగా ఉంటుందని చెప్పా. అయినా సరే చూస్తానన్నాడు. వచ్చాడు. ఇలా రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టాలంటే నీ జీవితకాలంలో కట్టవన్నాడు. ఆయనే ఒక చెక్కు రాసి చిలకలగూడలో ఇస్తే వాళ్ళు వచ్చి మా ఇల్లు అప్పుడు కూల్చడానికి 10,000 రూపాయలు అడిగారు. ఆ 10,000 కాదు, 10 పైసలు లేవు నా దగ్గర. అయితే దేవుడు అద్భుతంగా సమకూర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. హల్లెలూయా. కనుక అలాంటి గొప్ప దీవెన, సమృద్ధి అయినటువంటి భక్తి కూడా మనకు అవసరం. హల్లెలూయా. కనుక ఒక చోట్ల అందరు ప్రార్థనకు ఉండాలంటే వాళ్ళు తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ప్రార్థన అంటే భక్తి లేకుండా ఉంటారు. ఎవరెవరు ఉండాలంట ప్రార్థనలో? భర్తల్లో వదిలేశారు మీరు. ఎవరు ఉండాలి? భర్త ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, శిష్యులు ఉండాలి. వీడు ఏడుస్తున్నాడు కదా అంటే ఆమెకి ఎగ్జంప్షనే, ఆ పిల్లోడికి ఎగ్జంప్షన్. నిద్రపోతున్నాడు, ఇప్పుడు పాలిస్తున్నా కదా మీరు చేసేయండి. కానీ అట్లా కాదు, అందరూ ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ నిలబడాలి? కాలు నొచ్చినా సరే నిలబడాలి కదా. కనుక ఒక చోట రాస్తారు హిందూయిజంలో, ఈ యొక్క అదేంటి జలగ వచ్చి పీకేస్తే రక్తం పోతున్నా సరే వాళ్ళు కదలకుండా ఉన్నాడంట. అంత డిటర్మినేషన్, తీర్మానం కలిగి ఉంటే దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. దీవించాలా లేదా? ప్రార్థన యొక్క కీ రాజును కూడా వంచుతుంది, శత్రులందరినీ
చచ్చిపోయే వాళ్ళలాగా చేస్తుంది. మన శత్రువులు చచ్చిపోయేటోళ్ళు కాదు, చచ్చిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కనుక వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువా అని పిలిచే పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం చేస్తే ఆయన నిలబెడతాడు, మమ్మల్ని నిలబెడతాడు, శత్రువును జయించేటట్లు చేస్తాడు, ఐశ్వర్యంతో ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. మనం ఎవరం బీదలుగా ఉండడం దేవుడికి ఇష్టం కాదు. దేవుడికి ఇష్టం మంచిదని చూసి సమస్తం ఇచ్చేసాడు. ఆదాం పుట్టిన తర్వాత చెట్లు చేమలు పుట్టాయా? ముందే పుట్టాయా? ముందే కలిగాయి కదా. సముద్రం అన్నీ కూడా బంగారం నదులు, హవీలా అంటే బంగారం నది. ఆ బంగారం నది కూడా అప్పుడే కలిగింది, పుట్టక మునిపే కలిగింది. ఆ కలిగిన వాటన్నిటి మీద అధికారం ఇవ్వడానికి దేవుడు మనిషిని పెట్టాడు. అయితే మన పాపముల చేత, మన అపరాధముల చేత దేవుడిచ్చే దీవెన పొందుకోలేక మనం దేవునికి వ్యతిరేకంగా అయిపోయాం. హల్లెలూయా. కనుక యేసు ప్రభువే మన కొరకు తన స్థానం ఇవ్వడానికి మన కొరకు వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా ఎలాగంటి వాళ్ళు అన్నమాట? బీదలా? చెప్పాలి. ఈ వాగ్దానం ఈ వారం అంతా కూడా మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ దేవుణ్ణి వాళ్ళు ఎట్లా జడియొద్దు, భయపడొద్దు. భయపడకుడి, జడియకుడి. మీ కొరకు ఎవరు యుద్ధం చేస్తున్నారు? దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఎగ్జామ్ రాయడానికి నీ కొరకు ఎవరు రాస్తారు? దేవుడే రాస్తాడు. కనుక దేవుడికి పూర్తిగా చాలా దగ్గరగా ఉండాలి, అప్పుడే మనల్ని దీవిస్తాడు. నాకు ఒక ఆయన కారు ఇచ్చాడు. మొట్టమొదట నాకు మారుతి వ్యాన్ ఉండింది. వ్యాన్ ఉంది కానీ డ్రైవింగ్ రాదు. వ్యాన్ ఉంది, డ్రైవింగ్ రాదు. మా పిల్లలంతా చిన్నోళ్ళు అప్పుడు. దేవా డ్రైవింగ్ రాదు. ఒక ముస్లిం అన్న అడిగితే వాడు అన్నాడు, మంచి తిండి పెడతాం, ఎక్కడైనా ప్రేయర్కి పోతే మంచి భోజనం పెడతారు కదా, మంచి భోజనం పెడతాం, మా కారే మా పెట్రోలే, కొంచెం నడిపిరా బాబు హ్యాబిట్స్ దాకా అంటే వాడు ఆ కాలంలోనే 500 ఛార్జ్ చేశాడు. 500 ఇవ్వాలన్నా, నాదేరా కారు, నాదే పెట్రోలు, ఊరికే నడుపు అంటే కూడా 500 ఇవ్వాలన్నా అన్నాడు. నేను ప్రార్థన చేశా, దేవా కారు ఇచ్చినవాడు నడిపించడానికి జ్ఞానం ఇవ్వవా అని చెప్పి స్టార్ట్ చేశా, నడిపించా. కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు పెరిగిన తర్వాత కొంచెం టచ్ పోయింది, కానీ ఈరోజు మళ్ళీ నడిపించా. హల్లెలూయా. కనుక దేవుడు మనకి జ్ఞానం ఇచ్చేవాడు, ధైర్యం ఇచ్చేవాడు, సమస్తం కావలసినవన్నీ కూడా ఇస్తాడు. ఏం చేయొద్దంటే భయపడవద్దు. హల్లెలూయా. కనుక దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేయాలా వద్దా? చేయాలి. సబ్కా విన్నా అప్నా కర్నా అంటారు. అది అందరు వినాలి, కానీ మనం చేసేది మనం చేయాలి. ఆ పద్ధతి కాక దేవుని మాట ప్రకారం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు నీ జీవితంలో ఏమి కష్టాలు పడుతున్నావో వాటి కొరకు ఒకసారి ప్రార్థన చేయాలి. ఆ కష్టాలు నీ వెంట ఉండాలా? ఈరోజు వరకు కూడా ఉండాలా? అవి తొలగిపోవాలా? అయితే దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుడి కొరకు నువ్వు అంకితం అయిపోవాలి, ప్రత్యేకపరచబడాలి. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడని గ్రహించాలి, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడని గ్రహించాలి. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కొరకు పాడాలి. ఆయన స్తుతించడం, ఆరాధించడానికి మొదలుపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు అలా మొదలు పెడతావో దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీ పవిత్రతను చూస్తున్నాడు. నీ కొరకు ఆయన యుద్ధం చేయడానికి తన దూతను పంపిస్తున్నాడు. శత్రువును జయించే శక్తి నీకు ఇస్తున్నాడు. నువ్వు లేకుండానే, నీ ప్రమేయం ఏమీ లేకుండానే దేవుడు నీ కొరకు వారందరినీ జయించబోతున్నాడు. అనారోగ్యాన్ని దేవుడు తొలగించబోతున్నాడు, అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు, బాధ్యతలు ఉన్న వాటిని చక్కగా చేయడానికి దేవుడు సమస్తమైన నిధులను దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. వారు పంచినటువంటి ప్రతిదీ కూడా ఒక్క అడుగు దూరంలోనే నీ కొరకు దేవుడు చేస్తాడు. దేవుని వాక్యంలో ప్రపంచమంతటికి కూడా ఈ బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది, అందరూ చదువుతున్నారు. ఎవరైతే విశ్వసించి ఆ ప్రకారం చేస్తారో దేవుడు వారి కొరకు ఇస్తున్నాడు. దేని గూర్చి భయపడుతున్నావో, దేని గూర్చి బిడియపడుతున్నావో,
దేని గురించి పారిపోతున్నావో, దేన్ని చూసి దూరం అయిపోతున్నావో, బంధువులకు దూరమై, మిత్రులకు దూరమై, నీ క్రియలను బట్టి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీకు ఆయన అన్ని రంగాల్లో నీ కొరకు కార్యం చేయడానికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం రోజు వింటున్నావేమో, ప్రతి పూట వింటున్నావేమో, ప్రతిసారి ఏదో యాదృచ్ఛికంగా పాడుతున్నావేమో, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. దేవా, నన్ను కనికరించిన ఆయన రాజు లాంటి వాడే చెప్పాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, వాళ్ళందరితో కూడా చెప్పాడు, మీరు యెహోవాను నమ్ముకొనండి అని, ప్రవక్తలను నమ్ముకొనండి అని చెప్పాడు. నీ జీవితము ఒక మాదిరికి వచ్చేసావేమో, ఇక నా జీవితంలో ఎదుగుండదు, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం ఇంతే అని నువ్వు హెల్డప్ అయిపోతున్నావేమో. దేవుడు లెమ్ము, తేజరిల్లుము అని చెప్తున్నాడు. కనులెత్తి ఆయన వైపు చూడు. ఆయన అద్భుత హస్తం నీ కొరకు చాపాడు. ఆయన నిన్ను లేవనెత్తువాడు. నీ ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుసు, నీ అక్కర్లన్నీ కూడా ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు. అంత గొప్ప దేవుడు నీతో కూడా, నాతో కూడా, మనతో కూడా ఉన్నాడు. మన తల్ల ఎత్తువాడుగా ఉన్నాడు. మనం చేయాల్సింది పవిత్రతను కాపాడడమే. నీ పవిత్రత దేవుడి నుండి నీకు అనుగ్రహింపబడి ఆయన పరిశుద్ధమైనటువంటి పేరు పెట్టబడిన మందిరంలో నివసించడం, ఆయన ఆరాధించడం చేయడం వల్ల అద్భుతమైన విజయాలు చూస్తాం. దేవుడికి మహిమ. పరిశుద్ధుడా, ఈ సమయం అంతటిని మీ చేతికి సమర్పిస్తున్నాం. విపత్తులు ఏమైనా ఉండని కానీ మీరు ప్రభా మీ స్వరం వినాలని కోరుతున్నారు, మీ మాట ప్రకారం చేయాలని కోరుతున్నారు. విన్న వాక్యం ఏ ఒక్కరి జీవితంలోనన్నా ప్రభా ఫలభరితంగా ఆ సాక్ష్యం నేను వినాలి, మేము వినాలి. ఈ గొప్ప దీవెన కొంతమంది ఎంతో కష్టంతో మీ మందిరంలో అడుగుపెట్టారు. కొంతమంది నా దుఃఖం ఎప్పుడు పోతుందా అనుకున్నారు, నా సమస్యలు ఎప్పుడు తీరిపోతావా అనుకుంటున్నారు, నా రోగం ఎప్పుడు నన్ను దూరం అయిపోతుందా అనుకుంటున్నారు. దేవా, మీ అద్భుతమైన కార్యం జరిగించి మీ ప్రజలను వెయ్యంతలుగా దీవించమని, ప్రతి విధమైనటువంటి స్నేహం, దుష్టులతో స్నేహం కానీ, అన్యులతో స్నేహం కానీ, ప్రభా పాపులతో స్నేహం కానీ, ప్రభా మీకు ఆయాసకరమైన వ్యక్తులతో మేము స్నేహించకుండా మీరు మమ్మల్ని దీవించిన కొలది మీకు ఇంకా కృతజ్ఞత కలిగి ఉండడానికి నేర్పించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.